First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021 లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోల్పోండి. థ్యాంక్ యూ. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021 లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోల్పోండి. థ్యాంక్ యూ.